హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1 kg చికెన్తో పర్ఫెక్ట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అనేది ఎప్పుడు ఒకేలాగా చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా 1 kg చికెన్ తీసుకొని దాన్ని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఇక్కడ kg చికెన్తో చేస్తున్నాను. మీరు ఇదే ప్రాసెస్లో 1/2 kg అయినా 1/4 kg అయినా చేసుకోవచ్చు. నేను పీసెస్ కొంచెం పెద్దవే కట్ చేశానండి. మీరు మీ సైజుకి తగ్గట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. దాంతో పాటే ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు వేసి 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ గా దంచిందే వాడండి, కర్రీ అప్పుడే టేస్ట్ గా ఉంటుంది. పచ్చివాసన పోయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్ లోని వాటర్ అంతా ఇంకిపోయేదాకా అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి. ఒక 7 to 8 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. చికెన్ లోని వాటర్ అంతా ఇంకిపోయాయి కదా, ఆయిల్ అనేది లైట్ గా పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి చికెన్ ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ అనేవి మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి 3 మీడియం సైజు టమాటాస్ ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ గ్రేవీ కోసం టమాటాలను అయితే వేసుకున్నాను. మీరు ఇదే ప్లేస్ లో పెరుగును కూడా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి. నేను 7 to 8 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక టీ గ్లాసుడు వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేదాకా అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే 90% అయితే కుక్ అయినట్టే. ఇప్పుడు ఇదే టైంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదే టైంలో సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది. చికెన్ మసాలా వేసిన 2 నుంచి 3 నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, 1 kg చికెన్తో పర్ఫెక్ట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో. రైస్లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయటం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.